అంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద వాళ్ళు వ్యాఖ్యానించే ముందు వాటిని సరిగా అర్థం చేసుకోవాలి, సరిగా వినాలి సార్. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? దిష్టి తగిలింది మన కోనసీమకి అన్నారు. అదేం పెద్ద తిట్టో ఇంకోటి ఏదో కాదండి. అలా అలా అని చెప్పి అవతల వాళ్ళ మీద హేట్రేట్ కూడా కాదు. ఇప్పుడు సపోజ్ ఇంట్లో పిల్లలకి నాన్న దిష్టి అమ్మ దిష్టి పోవాలని తీస్తుంటాం. అంటే తల్లి తండ్రి వాళ్ళకి బిడ్డలకి చేటు చేయాలని అనుకుంటున్నట్ట. దిష్టి అనే దాన్ని మీరు ఎందుకు భూతద్దంలో చూపిస్తున్నారు? దిష్టి అన్నది అంటే ఒక ఒక ఇష్టంతో గౌరవంతో వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న ఇది ఒక ఉపమానం కింద వాడతారు సార్. అది దిష్టి అంటే దాన్ని పల్లె పదంలో గ్రామీణ భాషలో దిష్టి అని ఉపమానం కింద వాడుతూ ఉంటారు. దానికి ఎందుకు ఎంత చిలవలు పలవలు చేస్తున్నారు? మీకు తెలంగాణ రాష్ట్రంలో తీర్చాల్సిన సమస్యలు లేవా? మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు లేవా? మీ మీద వచ్చిన వివాదాలు లేవా? అవన్నీ లేకుండా కోమటిరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా లైమ్ లైట్ లోకి రావాలనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారిని దూషించి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ద్వారా మేము కూడా వార్తల్లోకి ఎక్కాలనుకుంటున్నారా? మీ యొక్క స్థాయిని పరువుని ఇంకా మీరు అంటే అసలు రాజకీయాల్లో ఎక్కడా కూడా కనుమరుగైపోయిన వాళ్ళు సడన్ గా ఫేమస్ అవ్వాలనుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మామూలు అయిపోయింది. అంతకుముందు చూసాం. అలాగే కోమటిరెడ్డి గారికి ఏం అవసరం? ఇంకొక విషయం అండి, వీళ్ళందరూ కలిపి తెలంగాణలో జనసేనని ఫుల్ ఫామ్ లో యాక్టివ్ చేస్తున్నారు సార్. ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలి. మేబీ వీళ్ళందరూ మా పార్టీ కోసం పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. చాలా థ్యాంక్స్ అని చెప్పాలి. అంతే కదా సార్. ఇప్పుడు అసలు అక్కడ ఏమేం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి ఆంధ్ర మీటింగ్ లో, ప్రతి సభలో, ప్రతి బహిరంగ సభలో నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నారు. నేను ఉద్యమ స్ఫూర్తి పొందింది తెలంగాణ గడ్డ నుంచి అన్నారు. ప్రతి మీటింగ్ లో తెలంగాణ గురించి ఏదో ఒక మాట మాట్లాడతారు. ఆయన హృదయం నుంచి వచ్చే మాటలు అవి. మరి అప్పుడేమి మీకేమి ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు మీరు? ఈ రోజు ఆయన ఏమి అనలేదు తెలంగాణ ప్రజలకి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం కోసం వాళ్ళు ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఏదైతే ఒక స్లోగన్ తోటి తెచ్చుకున్నారో ఆ విధంగా రాజ్యాధికారం తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది పాలకులకు మాత్రమే పరిమితం కాకుండా ఫలాలు ప్రజలందరికీ అందాలి, తెలంగాణ ప్రజలందరికీ ఆ ఫలాలు అందాలి, అందరూ బాగుండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారు. దానికి మీరు చెలువలు పలువులు చేస్తారండి. సినిమాలు ఆపుతారా? ఆపకుండా చూద్దాం. మమ్మల్ని ఆంధ్రాలోనే ఆపలేపారు, మనల్ని ఎవడరా ఆపేదని చెప్పి ఆయన వెంట్రుకతో సమానంగా తీసి పడేశారు. మీరు ఆపుతారా? మాతో ఫైటింగ్ పెట్టుకోండి, మేము రెడీ. మాకేం భయాలు లేవు. అక్కడంటే కొంచెం మీరు బలంగా ఉన్నారు కాబట్టి, మీరు అక్కడంటే బాగా బలంగా ఉన్నారు. తెలంగాణలో అంత బలం లేదు కదా మీకు. అనవసరంగా మరి వాళ్ళకి ఛాలెంజ్ చేయటం దేనికి? సార్ తెలంగాణలో మేము ఛాలెంజ్ చేస్తాం సార్. మా గ్రౌండ్ లో మాకు ఎంత బలం ఉందో మాకు తెలుసు సార్. మేము ఇప్పుడు కంటెక్స్ట్ చేయకపోయి ఉండొచ్చు, కానీ గ్రౌండ్ లో మాకు ఎంత బలం ఉందో మాకు తెలుసు. తెలంగాణ ప్రజలు కూడా ఈవెన్ అవేర్నెస్ వచ్చింది సార్. ఇన్ని ఏళ్లలో, ఈ 10-12 ఏళ్లలో వాళ్ళకు కూడా తెలిసింది. తెలంగాణ ఏదైతే సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని తర్వాత బాగుపడింది ఎవరు? తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి యూనివర్సిటీలో విద్యార్థులందరూ ఈ తెలంగాణ ఉద్యమంలో